ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో మార్చి 14వ తేదీ శుక్రవారం జరగనున్న కుమారధార తీర్థం ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తూ ఉంది. శుక్రవారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. ఈ సందర్భంగా కుమారధార తీర్థం ముక్కోటి యొక్క ప్రాశస్త్యాన్ని గురించి తెలుసుకుందాము. వరాహ మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచలగిరుల్లో ఒంటరిగా సంచరిస్తూ ఉండేవాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అతనికి ప్రత్యక్షమై, ఈ వయస్సులో నీకు చెవులు వినిపించవు, కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు, ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు స్వామికి బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ కుమారధార తీర్థములో వృద్ధుడు స్నానమాచరించగా 19 ఏళ్ల నవయువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార వయస్సులోకి మారిపోవడం వలన ఈ తీర్థానికి కుమారధార అని పేరు వచ్చింది. పద్మపురాణము, వామన పురాణ కథనాల ప్రకారం దేవలోక సేనాధిపతి అయిన శ్రీ కుమారస్వామి వారు రాక్షసుడైన తారకాసురుడి సంహారము తరువాత శాప విమోచనం కోసం ప్రయత్నించాడని శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషభాద్రిలో తపస్సు చేశాడట. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాప విమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామి వారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడిందని పురాణ కథనం. కుమారధార తీర్థం ముక్కోటికి వచ్చే భక్తులకు టీటీడీ చేస్తున్న సూచనలు: అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్ళడానికి వారికి టీటీడీ అనుమతి ఇవ్వడం లేదు. గోగర్భం నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను అనుమతించరు. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. పాప వినాశనం నుండి కుమారధార తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. మార్గ మధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచుతారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యాం వద్ద ఉదయం 5 గంటల నుండి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, పులిహోర, సాంబారన్నము, పెరుగన్నము అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైవేటు సంస్థలు గాని వ్యక్తులు గాని అన్నదానం చేయడానికి టీటీడీ అనుమతి లేదు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గ మధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో పాటు అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ భక్తులకు చేసిన సూచనలను పాటిస్తూ కుమారధార తీర్థం ముక్కోటిని సందర్శించాలని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను కోరడమైనది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.